అలాగే అర్హత, మరి ఎలాంటి వారంట? మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యములో ప్రవేశింపలేరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే మార్పు చెందడం, మారడం. ఎలా మారాలి? ఏ విధంగా మారాలి? ఎవరిలాగా మారాలి చెప్పండమ్మా. పరలోక రాజ్యానికి ప్రవేశమే ఇది. ప్రవేశానికి ఎలా ఉండాలి? బిడ్డల వంటి వారు, చిన్నపిల్లలను చూడండి. చిన్నపిల్లలను తీసుకోండి. వారు ఎలా ఉంటారు? వారి మనసు ఎలా ఉంటుంది? వారి హృదయం ఎలా ఉంటుంది? ఒక దెబ్బ కొట్టండి, ఏడుస్తారా తప్ప నీ మీద పగ పెట్టుకుంటారా? ద్వేషిస్తారా? నిందిస్తారా? లేకపోతే పగ పెట్టుకొని ఒక 4 రోజుల తర్వాత నిన్ను ఎలాగైనా సరే ఏదైనా చేయాలని, కొట్టాలని, ఇంకోటి చేయాలని అనుకుంటారా? అలాంటిది ఏమీ ఉండదు. మనసు నిర్మలంగా ఉంటుంది, నిష్కలంకంగా ఉంటుంది. ఏ పాపము ఉండదు, వారిలో అసూయ ఉండదు, వారిలో ద్వేషం ఉండదు, వారిలో పగ ఉండదు, వారిలో ప్రతీకారం తీర్చుకోవాలను, వారిలో కక్షలు ఉండవు, వారిలో ఇంకా ఏమీ ఉండవు. అందుకే వారు చేస్తున్న పనులను బట్టి పిల్లల్ని తల్లిదండ్రులు కూడా కొడతా ఉంటారు. కొట్టగానే వెంటనే మరి కొంతసేపటి కల్లా ఏడ్చి మళ్ళా తర్వాత ఏడాది మర్చిపోతారు. అలాగే మరి పిల్లలు ఆడుకుంటూ ఉంటారండి. ఆడుకుంటూ మరి ఒక్కొక్క సందర్భంలో కొట్టుకుంటారు. కొట్టుకొని ఇంటికి వెళ్ళిపోతారు ఏడ్చుకుంటూ. మళ్ళా వచ్చి మళ్ళీ కొద్దిసేపటికి వచ్చిన తర్వాత మళ్ళా వాళ్ళిద్దరు మళ్ళీ కలిసి ఆడుకుంటారు. పెద్దవాళ్ళను చూడండి, వారు తిట్టుకున్నారు, అరుచుకున్నారు, గొడవపడ్డారు. కాసేపటికి పిల్లల్లాగా వచ్చి మళ్ళీ కలుసుకొని మాట్లాడుకుంటారండి. సరే, మనం అరుచుకున్నాలే, తిట్టుకున్నాంలే, గొడవపడ్డాంలే, ఇవన్నీ ఎందుకులే, మళ్ళీ కలుసుకుంటారు వచ్చి. ఉండదు వారిలో. మరేముంటది?